గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా, మేము చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం. అక్కడి ఆఫీసర్లు మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు. మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం. అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. మాస్టరు, మీకు ఉద్యోగం ఎలా వచ్చింది? మా మామయ్య గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. సంతోషం. మీరు? మాస్టారు, మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా? ధనలక్ష్మి పెంచింది. ఆవిడెవరు? ఆఫీసర్ గారి భార్య. ధనలక్ష్మి అంటే డబ్బండి. అదే లంచం అన్నమాట. అవునండి. నెక్స్ట్. సార్, మరి మీరు? వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది, కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపితో నాస్తి పాతకః అన్నారు పెద్దలు. కావచ్చు, కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావటుందో చెప్తారా? మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ, వినయం కంటే విప్లవం ఎక్కువ, ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ, బాధ్యతల్ని భరించటం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ. విద్యని వివేకాన్ని వీధులకిడ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు. ఉద్యోగం ఎలా వచ్చిందంటే మనలూతి కారేశాడు. ఈయనెవర్రా? మా నాన్నగారు. ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదనుకో, అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అనాలి. రిక్షా అన్నట్టు ఇంటర్వ్యూ కార్డు జేబులో ఉందా? ఉంది నాన్న. నువ్వు పదవి. అలాగే పద. నువ్వు రావే. వస్తామ్మా. ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శకునం మంచిది కాదేమోనని చెల్లెల్ని, ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని, నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని, ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు. ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది. నిఖిలాంధ్రదేశ నిరుద్యోగ మహాసభాధ్యక్ష, నిదురించు నీదు నిదురే గద లోకరక్ష, ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజీలకే పరీక్ష, మా తండ్రి నిద్ర దేశానికి సుప్రభాతం. ఉద్యోగం రాలేదన్నది మన బాధ, మన వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు కాలేదే అన్నది మన పెద్దల నిస్పృహ. అదేమిట్రా నెయ్యి వేసుకోకుండా ముద్ద కలుపుతున్నావు? ఇప్పుడు నెయ్యి లేకపోతే ఏం పోయిందమ్మా? పప్పులోకి నెయ్యి వేసుకోకుండా అన్నం తినడం మన ఇంటా వంట లేదురా. అమ్మాయి, నువ్వు వడ్డించు. ఇంట్లో నేను నిండుకుందత్తయ్య. అయ్యో అయ్యో, పచ్చని సంసారంలో పంచామృతాలు నిండుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టేనే. చేతిలో డబ్బు లేక ఆ నెయ్యి నేనే కొనలేదమ్మా. నీకు ఎప్పుడు ఏ పని చేయడానికి డబ్బు ఉంది? ఈ సంసారం నీ హయాంలోకి వచ్చిన తర్వాత పప్పులోకి నెయ్యి కరువే, నెత్తి మీదకి నూనె కరువే. ఏం ఉద్యోగం చేస్తున్నావో, ఏమి ఎలగ పెడుతున్నావో, ఆ మహారాజు కడుపును పుట్టావు. చిన్నాడా, ఆఫీస్కి వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నావురా? తాతయ్య వదిలేసి రావుకోటి పూర్తి చేస్తున్నానే, వచ్చేస్తున్నా. మా నాయనే, నీకున్న పాటి బుద్ధి పెద్దదవుకుంటే ఈ పాటికి 2 జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు. ఒరే నాయనా, ఆ రాంకోటి సాయంత్రం పూర్తి చేతు గాని బడికి బయలుదేరు. ఏమండి, సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్కురండి. అలాగే. అరే సరస్వతి, నువ్వు ఇక్కడున్నావా?
అబ్బో ఏంటే అట్ట మెలికలు తిరిగిపోతున్నావు? అబ్బో దీనికి దూకుడు ఎక్కువైపోయింది, ఇక పెళ్లి చేయాల్సిందే. లలిత ఒరే, వస్తానా? సరేనండి. అన్నయ్య, నువ్వు మా అత్తవారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపాన పెడుతున్నారు. నువ్వు వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరకయాతన తప్పిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ చెల్లి సావిత్రి. ఉత్తరం ఎక్కడి నుంచిరా? సావిత్రి దగ్గర నుంచా? చెంచకుండానే ఆఫీస్ ఉత్తరంలే అమ్మా. ఆహా. ఏం రాపిగా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, 2 రోజుల్లో ఇస్తాలేరా? అట్టగానండి. లక్ష్మి వెళ్ళవే, రిక్షా ఎక్కువ. రండి. ఇది క్రాపు, ఈ షేపు చూస్తుంటే అచ్చు సినిమాలో విలన్లా యమ సీరియస్ గా ఉన్నాడు. మన పని అవ్వాలంటే ఇలాంటోడితో జాయింట్ అవ్వాలా? గురువా, హలో చెప్తాను. ఊరుకోరా, ఊరుకో. ఈ ఫోటో ఎవరిదో బాగా చూసి చెప్పు. ఈ ఫోటో నీదేనయ్యా? దెబ్బ తినేసావు గురువా, నీకు బాడీ ఉంది గాని మెదడు తక్కువే. ఈ ఫోటో నాది కాదు, భుజంగరావు గారు అని ఈ ఊళ్ళో బాగా సిల్లర్ సంపాదించేసి బాగా మదించిపోయిన పెద్ద మంచి ఫోటో ఇది. యువత నేను రౌడీ గురువు గారితో మాట్లాడుతుంటే నువ్వేటబా ఇప్పుడు ఎంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగో ఈ మనిషి నా ఇంట్లో తప్పించేసి నన్ను ఆ ఇంట్లో ఎట్టేసావనుకో, చెప్పాను కదా బాగా చిల్లర ఉన్నాడని, ఆ చిల్లర మన ఇద్దరం సరి సమానం పనిచేసుకున్నాం. ఎలాగుంది ఐడియా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయ్యా? గురువా, నీ ముఖం చూడగానే నాకేమనిపించిందంటే ఇక్కడ కూనీలు కంట్రీ పనులు రేట్లు వారీగా చేయబడును అని పోటీ కట్టినట్టు అనిపించింది. అలో వింటున్నావా? వింటున్నా. గురువా, నా బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి గాని కలేజా లేదు. నీ కలేజా నా ఐడియాలు జాయింట్ చేస్తే కుమ్మేస్తాను. నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టానే కావచ్చు, కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు. హలో, నేను ఈ పని చేయను, వస్తా. గురువా, హలో, ఇది ఎక్కడ పీకులాడు పంచాంగం నాయన, నన్ను సిఐడి అంటావేట్రా బాబా? ఎవర్రా నువ్వు నామేసేస్తా? బ్రదర్. హలో, నువ్వు మోగోడు కదరా ఎలా మాడుతున్నావు? పైగా నన్ను పెదరు అంటావు. నీ కంటికి నేను పెద్ద ముష్టోళ్ళ కనపడుతున్నాను ఎట్రా? ఏటి ఎదవేశాలు? ఈ వేషం ఒక్కటే కాదు, నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తావేంటి నా విశ్వరూపం? పట్టుకో పట్టుకో. హలో, ఇప్పుడే అంట. నీ బాడీ ఎంత చూసినా చేరు మాంసం ఉండదు, బుర్రలో ఎంత మాయ ఉందిరా బాబా. ఈ మాయే కాదు, మాయగాళ్ళకి మాయగాడు మా బాస్ మాయల పకిరిగాని చూపిస్తాను. పద. హలో, పద. నువ్వు ఇక్కడే ఉండు బ్రదర్. మార్నింగ్. ఏరా, నీ పేరు వరాలా? పేర్లోనే వరాలు ఉన్నాయి కానీ చేతిలో మొరమొరాలు కూడా లేవు. బాబు, ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది. ఇంత భయపడే ఎదవే ఈ ఎదవ పనులోకి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానంటే, అలు అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు, అయినా ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడిని ఎందుకు కూర్చోబెట్టాడు? ఐడియాలు ఎత్తాడని. మనసేంద్రి కూడా అదే గురువా. అందులో నా వాటా ఎంత? డేవిడ్ గురువా, మనలో మనకి పీకులంట పంచాంగం ఎందుకు? 50-50 పనిచేసుకుందాం. మాట తప్పితే మర్డర్ చేసేయి. ఓకే ఓకే అనే ముందు నాదో చిన్న షరతు. మరేం లేదు గురువా, ఆ కర్ణుడు తాలూ కవచకుండలాలన్నా ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగాడు నా సంఖ్యని సెపరేట్ అవ్వడం. మరి నేను రంగంలో దిగిన తర్వాత ఈయన్ని నువ్వే కాసుకోవాలి. కాసుకుంటాను, కానీ ఈయన మాత్రం నేను ఎత్తుకోను. ఎత్తుకోనంటే ఎలా గురువా? ఎత్తుకోపోతే ఏటవుద్దంటే ఊరుకో, అది ఈడితో న్యూసెన్స్. ఆయన చేత ఈడు మన కూడా ఉంటే అల్లరే గాని చిల్లర రాలదు.
సరేలే తాలే. ఎళ్ళు బాబా, ఎళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు బాబా. అది అదిరా బాబా, అది బాబు, నువ్వు చూసుకోవాల్సిన శాంతి అదే. బాగా చూసావా? నిజమే వరాలా, నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి. నవకాయ బాబు, ఇది ఆఫీసు. ఇదిగో ఆయన వాకింగ్ చూసాం కదా, ఆయన టాకింగ్ కూడా విన్నాం. పద పద. నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు. నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి. నంబర్ 1, తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది? నంబర్ 2, రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి? నంబర్ 3, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లుంటాయి? కమాన్ టెల్ మీ. చెప్పలేవా? ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? చెప్తాను. అనవసరంగా బెదిరిపోకండి సార్. ఇది నా 61వ ఇంటర్వ్యూ. అంటే నా సహనానికి షష్ఠి పూర్తి జరిగిపోయింది. అసలు నేను ఉద్యోగానికి పనికిరాను, లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను. సార్, వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు, నేను వినలేదు. కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు. ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా? ఓకే, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను. కానీ రోజు దువ్వుకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీరు చెప్పగలరా? కనీసం ఆ దువ్వుకునే దువ్వెనికి ఎన్ని పళ్ళున్నాయో చెప్పగలరా? చెప్పండి. నాకు తెలియదు. మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవలా చూడటం తెలుసా? మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా? మిమ్మల్ని చంపి నేను హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు. అందుకు గుడ్ బై. ఎవరే నన్ను పిలిచారు? నిన్ను కాదత్తయ్య, నన్ను పిలిచారు. సరేలే, ఎవరిని పిలిస్తే ఏం గాని ఇంతకీ పిలిచింది ఎవరా అని. యావత్వే నువ్వు? ఎవరంటే ఏం చెప్పంటారండి? పొట్ట చేత్తో పట్టుకుని వచ్చాను. నువ్వు చేత్తో పొట్టే పట్టుకొచ్చావో చీపురు కట్టే పట్టుకొచ్చావో మాకెందుకు గాని, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చినట్టు? అసలు నేను ఎందుకు వచ్చాను? అన్నట్టు అసలు సంగతి మర్చిపోయారు. ఈ చీపురు పట్టుకోండి. పట్టుకోండి. ఓసి నీ దుంప తెగ, చేతికి చీపురు కట్టించి కాళ్ళకి దండం పెడుతున్నావు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావే? నా పనులు చూసాకైనా మీకు బోధపడలేదా అండి? నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషినండి. పని మనిషా? మా ఇంట్లో పని మనిషిగా నిన్నెవరు కుదిర్చారు? ఎవరూ కుదర్చలేదండి, నేనే కుదిరిపోయాను. మాకే పని మనిషి వద్దు గాని దయచేయి. అంత మాట అనకండి. ఆ మహారాజు బతుకున్నప్పుడు ఎందరో పని మనుషులున్న వంశం మీది. మీ ఇంటికి నేనే బరువైపోతానా? పార్వతి లాంటి మీరు, మహాలక్ష్మి లాంటి అమ్మగారు ఉంటున్న ఇంట్లో పనిచేయడానికి నేనెంత పుణ్యం చేసుకొని ఉండాలండి? చూడమ్మాయి, మాకు పని మనుషులు అక్కర్లేదు. నువ్వు మరో ఇల్లు చూసుకో. అదేం మాటే, ఒళ్ళొంచి పని చేయటంతో పాటు నిజం మాట్లాడే మనుషులు మనం కావాలంటే దొరకొద్దు. నువ్వు ఈ ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు. పోనీ ఉండని. ఇదిగో చూడు, నువ్వు బతిమాలావు గనక, మంచి పిల్లలా కనిపిస్తున్నావు గనక నీకు ఈ పని ఇస్తున్నాను. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలండి? 2 పూట్ల భోజనం, 2 పూట్ల టిఫిన్ పెడితే చాలండి. అమ్మో, 2 పూటల భోజనమా? నేనెంత తింటానండి? 4 ముద్దలు ఇంతే. పోనీ అలాగే కాని. అత్తయ్య, 2 పూట్ల భోజనానికి టిఫిన్కి ఎంత లేదన్నా 10 రూపాయలు అవుతుంది.
అయితే అయిందిలేవే 10 రూపాయలేగా. 8 రూపాయలు నీ రోజుకోలే. ఇదిగోనయ్యా, ఇదిగో రేపటి నుంచి ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు కాదు, పంచి కట్టుకునిరా. అదేమిటి, ఏదో అమ్మవారి కుమ్మం పోసినంత అన్నం పెట్టుకున్నావు, అదంతా తినడానికేనా? అదేంటి బామ్మగారు, సాయంత్రం తినే అన్నం బదులు ఓ ముద్ద ఎక్కువేసుకున్నాను అంతే. నా తల్లి, ఇప్పుడు చెల్లించే కుమ్మం చాలక మళ్ళీ సాయంత్రం ఒక కుమ్మం చెల్లిస్తావా? ఇదిగో చూడు, నువ్వు పనిలో చేరేటప్పుడు ఏం చెప్పావు? నాకేం వద్దండి, 4 ముద్దలు పెడితే చాలన్నావు. అన్నావా? అన్నానండి. కూరతో 4 ముద్దలు, పప్పుతో 4 ముద్దలు, చారుతో 4 ముద్దలు, పెరుగుతో 4 ముద్దలు, మొత్తం ఎంతైందండి? నా పిండా కూడా అంత అయ్యింది. నువ్వెంత దెయ్యపు తిండి తింటావని తెలిస్తే నిన్ను అసలు పనిలోనే పెట్టుకునేదాన్ని కాదు. ఏంలే అత్తయ్య, పెట్టేది పెడుతూ మాటలంటుంది దేనికి? పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తుంది. ఈ పెరుగు కలుపుకో. తినమ్మా, బాగా తిను. అమ్మో అమ్మో, ఓసి నీ అమ్మ కడుపు మాడా, నా కళ్ళేమన్నా దిష్టి కళ్ళు అనుకుంటున్నావా? నా ఏం దిష్టి కళ్ళు కావమ్మా. ఇదిగో రోజుకు 3 కంచాలు బాగా మెక్కు నాకే. అదేంటది? ఆ చూపేంటి? ఎప్పుడు ఆడదాని ముఖం చూడనట్టు. ఎవరు నువ్వు నాయనా? అన్నయ్య. ఎవరు అమ్మాయి? పని మనిషిరా, ఇవాళే వచ్చింది. మన ఇంటికి పని మనిషి ఎందుకమ్మా? అదేమిట్రా, మీ అమ్మ ఒక్కతి పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను. అమ్మ ఒక్కతే చేయాలి, చెల్లెలున్నారుగా. ఇదేమో చదువుకుంటోందా? సరస్వతికి 4 రోజుల్లో పెళ్లి చూపులు. సరస్వతికి పెళ్లి చూపులా? ఏమిట్రా నీ ఆశ్చర్యం నువ్వును? అదిగా నాయనమ్మా, ఇంతవరకు అత్తయ్యకి వస్తున్న కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు దీని డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ విషయాలన్నీ నీకెందుకురా? అప్పో సప్పో చేసి నా తిప్పల్నే పడతాను. అప్పు చేసి పెళ్లి చేసేంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఒరే, డబ్బున్నప్పుడే నిన్ను చదివించొచ్చులేని మీ నాన్న అనుకునుంటే నీకు అసలు చదువు వచ్చేదేనా? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండవాదంతో ఏంలే నాయనా. నువ్వెక్కడో చోట అప్పో సప్పో చేసి ఈ శుభకార్యం కాస్త చేసి వెళ్ళు. చూసావా వాడికి ఎంత కోపమో చూసావా? వీడికే గనక ఆ మహారాజు బుద్ధి వచ్చుంటే ఈ పాటికి 2 జిల్లాలకు కలెక్టర్ అయ్యేవాడు. 2 జిల్లాలకి. అన్నయ్య, కాఫీ. సరస్వతి, అలా కూర్చో. నీకో విషయం చెప్పానుందమ్మా, కానీ ఎలా చెప్పాలో ఏమిటో. చూడన్నయ్య, మన ఇంట్లో దేనికైనా తిరగబడి చెప్పే ధైర్యం నీకొక్కడికే ఉంది. నువ్వు చెప్పలేకపోవడం ఏమిటన్నయ్య? ఎప్పుడో పెళ్ళైన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం. ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలపెడుతున్నాడు. ఈ పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవగలడు? మరేం లేదమ్మా, నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి. ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అంతా ఎంక్వైరీ చేశాను. ఆఫీసరు 9వ గంట కొట్టేటప్పటికి హాల్లోకి వస్తాడంట. ఆ తర్వాత వాడి స్థానంలోకి నువ్వు వెడతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? అదేమిటి సార్, నేను మీ అకౌంటెంట్ నరసింహరావు సార్. మీ ఆఫీసులోనే పనిచేస్తున్నా. ఏమిటి పని? రేపు ఆఫీసులో జీతాలు కదండి,
6,000కి చెక్ రాసుకొచ్చాను. మీరు సంతకం పెడితే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసి తీసుకొస్తాను. ఇక నుంచి చెక్కులు గిక్కులు ఏమొద్దు. రేపు ఆఫీస్ లో క్యాష్ ఇచ్చేస్తాను. క్యాష్ ఎంత? 6,000 సార్. ఆఫీస్కి వెళ్దాం. వచ్చే సొమ్ములో అప్పుడే 6,000 ఆమదం. వాడు మా పెద్దబ్బాయి, ఎంఏ చదివాడు. నేను నిరుద్యోగిని. మరి మీరు? నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుణ్ణి. మరి ఇది ఈ పెళ్ళేంటంటారా? ఉద్యోగం లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే ఫట్ అంతే, అలా ముదిరిపోవడమే. మరి మీరు? నేను ముద్రపోవడానికే నిశ్చయించుకున్నాను. చూడు మిస్టర్. రాజు, Sit down. థ్యాంక్ యూ. లలిత, బావా రా బావా. ఇదేనా రావడం? హాల్ అంతా ప్రేక్షకులతో నిండిపోయింది. కొంప తీసి సరస్వతికి ఏమన్నా పెళ్లి చూపులా? అవును బావా. బాగుంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్టేట వెనకటి కూడా నీలాంటాడే. అది కాదు బావా. ఏది కాదు? ఇప్పటికి నా పెళ్ళై 5 సంవత్సరాల 3 నెలల 2 రోజులు అయింది. ఇంతవరకు నా కట్నానికి దిక్కులేదు. దానికి పెళ్ళా అంటే రేపటి నుంచి దాని మొగుడు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా? మా నాన్న కట్నమో అని ఫైట్ చేస్తున్నాను నన్ను. గొడవ దేనికి బావా? పెద్దలందరి ముందు. అవును, నా కట్నం ఎగ్గొట్టి నువ్వో పెద్ద మనిషివి, నీ కూతురు చేసుకోవడానికి వచ్చిన ఆయన పెద్ద మనిషి, మధ్యలో నేను లోపలగాడి, అంతేనా? అవును, ఇంతకీ ఏడా పెళ్లి కొడుకు తండ్రి? ఏం మాట్లాడుతున్నాను కొంపకి? ఏంటి నీ గొడవ? నాకు అర్థం కదా అసలు. టైం ఇస్తే నీ కట్నం బాకీ తీర్చేస్తాను. ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం. నా కట్నం డబ్బు నాకు ఇస్తే అయ్యా, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మేము అడిగిన కట్నం డబ్బు ఇచ్చేట్టయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. ముందుగా డబ్బేదో ఏర్పాటు చేయండి. ఏమన్నా బాలేవారే, డబ్బు ఏర్పాటు చేసి ముందు నా బాకీ తీర్చమనండి, ఆ తర్వాతే మీ అబ్బాయి పెళ్లి. అమ్మా అయ్యా, వారు సెలవిచ్చినట్టే కానివ్వండి. నమస్కారం. పదరా. రా బావా, నా బాకీ తీరే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వను. ఈ డబ్బుతో మీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు. అయితే అనుకున్న కట్నం బ్యాలెన్స్ పెళ్లికి వారు ముందే ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి, ఈ పెళ్లి జరగదంటాడు మా నాన్న. మిగిలిన సొమ్ము లగ్నానికి వారం ముందే ఇస్తాను. శుభం. వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే, వస్తానండి. లోపలికి రమంగి. చిచి, నువ్వు కాస్తంత లేవు, అందులోనూ చదువుకునే కుర్రాడివి. నీ గది నిండా బూతు బొమ్మలా. ఏంటయ్యా నువ్వు చదివేది? ఉండు, నీ పని చెప్తాను. అమ్మగారు, అయ్యగారు, పెద్దబ్బాయి గారు. మంగి మంగి, ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి వేషాలేస్తూ నా వంక చూసావో జాగ్రత్త. ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పాచి పోగు చీపురు అటువైపు పడే. లేదు అమ్మగారు? వద్దు, నా గది నేనే ఊడ్చుకుంటాను. మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా? ఆయన్ని గురించి అహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప. అమ్మాయి సావిత్రి వచ్చిందిగా, ఏం వండుతున్నా? పప్పులు చేసి చాలే,
ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుస్తోనూ చారుతోనూ అన్నం పెడతావా? నా తల్లికి నేతిగారులంటే ఇష్టం, అవి చెయ్యి. ఆగండి ఆగండి, అక్కయ్య వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారెలు చేయమంటే ఆవిడకి ఎంత ఇబ్బంది ఆలోచించారా? పర్వాలేదు బాబు, ఇదో శ్రమ. నాకు తెలుసు అక్కయ్య, నీకు భూదేవుకున్నంత ఓపుకుందని. అయినా నేను ఎప్పుడైనా నాకు సేమియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా? చెప్పను. పులిహోర అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా? చెప్పను. ఆయన అసలే మొహమాట మనిషి వదిన, నోరు విడిచి ఏది చెప్పరు. అబ్బాయి చెప్పకపోయినా ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలీదు. అలా చెయ్యమ్మా. అలాగే అత్తయ్య. ఏమిటే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నా తేలు కుట్టిందా? పావుల నర్సయ్యకి ఫోన్ చేస్తా. తేలు కాదండి, చచ్చిపోయిన సన్యాసిరావు గారు చటుక్కున జ్ఞాపకం వచ్చారండి. ఆ మూల కూర్చుని ఏడుస్తావేమిటే? ఆ ఏడ్చా ఏడిపేదో ఇటు వచ్చాడు. ఈ కేడొచ్చండి. అవునన్నట్టు ఎవరో జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నావు కదా, హూ ఇస్ దట్ సన్యాసి? ఏదైనా ఫ్లాష్ బ్యాకా? ఏం బ్యాకో నాకు తెలియదు గాని తమలాగే అతను కూడా ఒక రోజు అత్తారింటికి వచ్చాడండి. ఇంతకేం జరిగిందే? ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిండి వంటలే చేయించుకొని తిన్నారండి. తింటే తినాలే, ఆ తర్వాత? ఇంకా ఏం జరగాలండి, రాత్రి అయ్యేసరికి జ్వరం వచ్చిందండి, ఆ తర్వాత వాంతులండి, ఆ తర్వాత విరోచనాలండి. తీరా చూస్తే కలరా అన్నారండి. కలరానా? ఆ మర్నాడు పొద్దున ఆ బాబుగారు ధన్మని చచ్చిపోయారండి. ధన్మని చచ్చిపోయాడా? సరిగ్గా ఈయన అడిగిన పిండి వంట పిండి వంటలు వద్దు, పాడు వద్దు కానీ. నీకు నమస్కారం తల్లి, ముందే చెప్పావు. మనిషి బాగుంటే చాలేమ్మా, పిండి వంటలు లేకపోతే పోయాయి. నైస్. తొందరగా లాగించో లాగించో. లాగించు లాగించు అని జటకావాడు గుర్రపు తోగలాగినట్లు లాగుతుంటే తెరుచుకోవద్దు. దీని నంబర్లు తెప్పలేక నాకు దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తా. అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారా బేవాల్సిన కొడక? ఒప్పుకోక సావమంటావా? సంతకం పెట్టడానికి సిద్ధపడితే చెక్కు మీద అంతే మన బండారం బయటపడిపోయి స్వామియే శరణం. స్వామియే శరణం. ఫ్యామిలీ లేడీ వస్తున్నట్టు వెళ్ళి దాక్కోండి దాక్కు. స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం. పాలు తీసుకోండి. తీసుకుంటాను, అలా ఉంచు. రేపు ఆఫీసులో జీతాలు ఇవ్వాలి. సేఫ్ లో ఒక 6,000 తీసి నా బ్రీఫ్ కేసులో ఉంచు. అదేమిటండి, ఎప్పుడూ లేని ఈనపెట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు? వ్రతంలో ఉన్నాను కదా, పాపిష్టి డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు అని. దీని నంబర్లు నాకెప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడైనా చెప్పండి, తీసిస్తాను. ఎన్నాళ్ళు లేని డబ్బు యాతన ఇప్పుడు మాత్రం నీకెందుకు? స్వామియే శరణం. నే పూజ చేసి పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. స్వామియే శరణం. ఆఫీసర్ గారికి ఎనపెట్టే కాదు, ఎల్లాలు కూడా లాసే. నోరు మీద వచ్చిందే ఎదవ పని మీద, అందులో మళ్ళీ విచారం ఐడియా ఒకట. ఆవిడనే కాదు, పని పిల్ల గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడిన పళ్ళు పిక్సి చేతులు పెట్టేస్తాను. ఓయ్ ఓయ్ పెట్టేద్దు గానీ ముందు ఆ పని చూడు. నే చూడలేను బాబు, నంబర్లు తిప్పుతుంటే అలు చేతులు లాగేస్తున్నాయి. ఈ గుంట నా కొడుకును మొయ్యలేక నా నడుము చూద్దా బాబా, పని చూడు. సత్తే తలుపేసి నువ్వు పని చూడు. నేనా? అమ్మ నా కొడక వచ్చిందా? అలు ఒరే ఒరే గాడిది వాండ్రించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా బుర్ర ఏమన్నా పని చేయాలంటావా? కోప్పడ గురువా. అలు ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది. ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో ఫ్యామిలీ లేడీకి అనుమానం వచ్చేస్తుంది. పని చూడరా, పని చూడు. కర్మరావు బాబు, నిన్ను పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది.
ఏమండి వచ్చే అన్నయ్య వచ్చేస్తున్నాడు. అసలు విషయం తేలిపోవాలి. జాడిని చదిపెట్టండి. ఊరుకుంటే లాభం లేదు. బావా, నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్ట కష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు. ఎంతకు నువ్వు చెప్పేదేమిటి? ఏముంది, నువ్వు హరిశ్చంద్రుడివి, మా నాన్నేమో విశ్వామిత్రుడు. నేను నక్షత్రకుండా అయిపోయాను అనవసరంగా. ఇదిగో ఇదంతా నాకు అనవసరం. నువ్వు మార్వాడి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా అప్పు చేసేయి. పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను బాబు. నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను. ఏమిటి? దీనికి ఆడియన్స్ అంతా కావాలి. అత్తయ్య, అక్కయ్య, నా ఓన్ వైఫ్ సావిత్రి, ఓయ్ మేనల్లుడు, ఆడియన్స్ మొత్తం వచ్చేయండి. కమాన్. బావ కష్టాలన్నీ గట్టెక్కిపోవడానికి నేను 70mm ఐడియా ఇస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. పెద్దాపురం బసవయ్య గారి అమ్మాయిని మన రాజుకిచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు. దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు. మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిళ్ళి కొట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి, ఓ కాలు కుంటి. వెధవ సలహాలు ఇవ్వక నోరు మూసుకో. మా రక్తం ఓడ్చైనా సరే నీ కట్టిన డబ్బులు సెటిల్ చేస్తాం. అంతవరకు తేరగా తింటూ కూర్చో. అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు. జాగ్రత్త. ఏమిటన్నయ్యా, మనిషి అంత మనిషి మీ బావని పట్టుకొని వాడంతంత మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఒరే, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి పొదేస్తే ఆడికి కాస్త గడ్డి పెట్టలేవు. లలిత, ఎండలో అలసిపోయి వచ్చాడు, వెళ్ళి వాడికి అన్నం పెట్టు. అమ్మో అమ్మో, అయ్యో. ఏయ్, ఏమండి, మీ ఎలకలతో పనే ఉందండి. వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి పోదాం. ఈ అవమానం నా ఒక్కడిది కాదు. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను. అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే, మీ అన్నయ్య. ద్రౌపదీదేవి చీరల్ని దుశ్శాసనుడు లాగాడు, కానీ తప్పు వాడిది కాదు, వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది. మీ అన్నయ్య ఒక్క మాట కూడా మారకుండా చూస్తూ ఊరుకుంటాడా? మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీదట విశ్వామిత్రుడు నేనే, నక్షత్రకుడు నేనే. తాళం తిప్పితే వచ్చి ఇనపెట్లు చూసాం కానీ నంబర్లు తిప్పితే వచ్చి ఇనపెట్టి నీ ఇంట్లోనే చూసాం. ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పే. నీ బెదిరింపులకు నేను లొంగను. ఆ నంబర్లు నేను చెప్పను. 4 రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్. ఈ కుండంతా 4 రూపాయలమ్మా. 40 పైసల కుండ 4 రూపాయలా? ఇదేం బంగారం కుండ? ఆయన తొక్కేది మట్టా బంగారమా? ఇంతైతే ఎవరు కొంటారు? వద్దులే, వస్తా. కుమారరావణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటట? మాట్లాడమే. కుమారరావణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటి? మట్టి తొక్కటం, అతను తయారు చేసిన కుండాల్ని ఎండలో ఆరబెట్టడం, కాలిన కుండాల్ని బండి మీద సెంటర్కి చేర్చడం. అది. నువ్వు చదివిన చదువేమిటి? నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి? నువ్వు చేసిన నిర్వాకం ఏమిటి? అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమనలేదు, పోస్టల్ అడ్రస్ జత చేయమనలేదు, వెధవ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు, రికమెండేషన్ తెచ్చావా అడగలేదు, లంచం ఇస్తావా అడగలేదు. నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంట గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకెంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? అమ్మా, ఎటువంటి వంశంలో పుట్టాడు, ఎటువంటి మహారాజుకు మనవడని పెంచుకున్నాడు.
అసలు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపెడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా? ఏ మా చెల్లెలు పెళ్లి చూపుల సమయంలో మీరు వచ్చి పెంట చేశారే, అప్పుడు లేదా ఈ అప్రదిష్ట? నాన్న, ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను, సంపాదిస్తున్నాను. అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు? అందరూ బాధపడతారనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి? చేశారే అనుకోండి, ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి? మా అమ్మా నాన్నల విషయం తెలిసిన, మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు. మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు, తినేవాళ్ళు 10 మంది. ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం, ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను. కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మావయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పులు వాళ్ళు బాధిస్తున్నారు. ఇలా ఇంటా బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో 5,000 రూపాయలు దొరికాయి. మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను. దానిలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు. ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు. ఒక్క రూపాయి కూడా. ఏమండి, అసలేం జరిగిందండి? లలిత, నువ్వు ఎన్నోసార్లు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటావు. కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు. మీరు దొంగతనం చేశారా? అవును లలిత, అందులో 10 రూపాయలు కాజేశాను. ఏమండి, ఎందుకు తెలుసా? మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి. ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ. లలిత, ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు. లేదండి, ఇప్పుడు మీరు నిజంగా ధర్మరాజు. అశ్వత్థామాత కుంజరహ అని ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు. అది ఆపద్ధర్మం లలిత. ఇది ఆపద్ధర్మమేనండి. మన బిడ్డ కోసం మీరు చేసింది ఆపద్ధర్మమే. మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న. అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు, ముష్టెత్తుకైనా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా? ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్న పని తప్పంటావా? ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వారు. ఏంటబ్బా, ఓ చిన్న సచ్చినాడా, ఆ పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా, వీడేమో పాచి ఊడుస్తున్నాడా? వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా? ఇంతకీ నేను పని మనిషిని ఎందుకు పెట్టినట్టు? అబ్బాయ్, ఏంటమ్మా? నువ్వు ఆఫీస్కి వెళుతున్నావల్లే ఉంది. పెళ్లి దగ్గరకు వచ్చింది కదా, పనులన్నీ తొందరగా జరగాలి. అప్పడాలు చెయ్యాలి, ఒడియాలు పట్టాలి. ఓ 400 ఉంటే అమ్మాయికి ఇవ్వు. అమ్మా, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, అది రాగానే ఇస్తాను. అదేమిటన్నయ్య, అయ్యవారు వచ్చే వరకు అమావాస్య అవుతుందా? తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేబదులో తీసుకుని ఈ పని కాస్త జరిపించు. వెళ్ళిరా. ఏమిటండి, నీకు మధ్య ఏమన్నా పోయిందా? మన బాకీ తెచ్చుకున్న వాళ్ళని పెళ్లి పనులు చేసుకోమంటావేంటి? అయ్యో రామ, పెళ్లి చూపుల రోజు మీరేమన్నారు? మా కట్నం బాకీ తీర్చకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదన్నారా? ఇప్పుడు ఈ పెళ్లి జరిగిందనుకోండి, దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాటేగా. అమ్మని, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిన దానివే, పొరపాటున నన్ను కట్టుకున్నావు. సమయానికి వచ్చారా పిల్లలారా? మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు, అలాగే మా ఇంట్లో పనులు కూడా. రండి రండి.
అమ్మా ఇదిగోనమ్మా నా మొదటి జీతం. జీతమా? అబ్బా, కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి. అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందే? మట్టి తొక్కాడని మందలించి 4 రోజులు కాలేదు. ఈలోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతమంటే తగుదనమ్మా అని పుచ్చుకుంటివి. ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడి తింటావా? అమ్మా, ఆ డబ్బులు ఇలా పారేయండి. కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేమిటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు. ఈ ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు, వేరే జీతం అక్కర్లేదు. ఆ ముష్టి కూల్ డబ్బులు ఇలా పడేయండి. ఇదిగో భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించు. నువ్వు ఈ ఇంటికి పని మనిషివైనా నాకు నా మనిషివి. కోపం వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం. బాబు నాయనా అంటే మొండుకెత్తనావు. మమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పే గురువా. చెప్పే గురు. మనవడక చూసావా, పరాయి సొమ్మంటే పరిసిగుంటాడు కూడా ఎలా సత్తా పడిపోతున్నాడో. ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా. అలో చెప్పే గురు. ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెతికించలేదు, పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు. అంత ముండేవాడిని మీ బెదిరింపులకు నేను లొంగుతానా? గురువా మాట చెప్తాను. ఈ మొండిఘాటంగాడికి కూతురు ఉందంటున్నాడుగా, ఈడు పేపర్లో ప్రకటన ఇవ్వకపోయిన ఈ తరపున మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది. ఆ తర్వాత స్వామియే శరణం. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో నవ్వకే బాబు, కుర్రోడు దొరుచుకుంటాడు. ఆ నవ్వేదో ఇనపెడి దగ్గర నవ్వు, ఓపెనింగ్ గా నవ్వుద్ది. ఇదేమిటండి నా చేతి గాజులు లెక్క పెడుతున్నారు? ఈవేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట, సార్ మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు. ఏమిటి అన్నాను. రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతుకున్న గాజులెన్ని అన్నాడు. ఫ్యాంటాస్టిక్ డాడీ. ఎవరతను? ఎవరు? రవిరాజా. తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం ఉంది చూశారు. దాట్స్ గ్రేట్. హీస్ రియల్లీ ద హీరో ఆఫ్ ద ప్రెజెంట్ సొసైటీ. జయ షట్ అప్. నీ తండ్రి మీద తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా? నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా? నీ చదువు ఎన్ని వెర్రతల్ల వేస్తోందంటే, అవునులే నువ్వు తిరగడానికి ఒక కారు, వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు, నువ్వేది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు, ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. ఆకలేస్తే అదే వస్తుంది. ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నామో చస్తున్నామో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. డాడీ, బయటికి వెళ్ళి బతకలేనని కదా మీరు అన్నారు. అలా బతకలేని నిరూపించుకున్న రోజునే తిరిగి మిమ్మల్ని కలుస్తాను.
సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగినా నువ్వు కలవారి అమ్మాయివని మాత్రం ఊహించలేకపోయావు. పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావని అర్థం. నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇదిగో పిల్ల, నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో గుర్తు రావడం లేదు. ఏమో అనుకోకమ్మా. అంత మాటలు అవసరం లేదు మామగారు. నేను ఎక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లని. నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000. కూర్చోమ్మా, వెళ్ళొస్తానండి. వెళ్ళ నువ్వు వెళ్ళి అమ్మకి కనిపించు, నీకోసమే చూస్తోంది. చూడమ్మా, నేను పైకెక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో 50,000 పట్ల ఆఫీసు తీసుకెళ్ళాలి. అదే డాడీ, మీరు సేఫ్ నంబర్ నాకు ఎప్పుడు చెప్పలేదుగా. సారీ, నీకు తెలియదుగా. వెళ్ళి ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవరికి చెప్పాడు? అబ్బా, స్వామియే శరణం. భయపడొద్దు, అటు తలుపు తీసి ఉంచుతాను, రా. ఏమిటి మీ చేతిలో? ఇవ్వండి. ఏం లేదు. డాక్టర్ మీకేం చెప్పారు? వీడియోలు కాల్స్ వద్దన్నారా లేదా? సారీ. రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు. మనసు పాడైపోవడం లేదు? నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు ఆ విషయం తెలుసా? అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నావు? తెలుసు, మీ ఆయన. ఆయన కడుపులో రాచపుండు. డాక్టర్లు బ్రతకడంటున్నారు. చాలా మంచి మనిషి. ఆయన ఎలాగైనా బ్రతికించుకోవాలి. దానికి బోలె డబ్బు కావాలి. అన్నట్టు నీ దగ్గర డబ్బుందా? నిన్నేరా అడిగేది. నీ దగ్గర డబ్బుందా? నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫుల్ డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి దేనికి ఆ చూపులు? ఇంకొక్కసారి అలా చూసావో వెళ్ళు, అవుట్. సార్, నా కూతురు వివాహానికి పిఎఫ్ లోనికి అప్లికేషన్ పెట్టాను. అందులో సగమే శాంక్షన్ చేశారు. చూడండి, ఇప్పటికే మీ జీతం మీద అన్ని రకాల అప్పులు తీసుకున్నారు. అందుకే హెడ్ ఆఫీస్ సగమే శాంక్షన్ చేసింది. అది కాదు సార్. మీ మీద ఎంత అభిమానం ఉన్నా రూల్స్ కు విరుద్ధంగా నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. రాఘవయ్య మళ్ళీ అప్పుకేగా వీళ్ళే. మీరా? ఎక్కడి నుంచి నాన్న? ఈ వీధిలో ఎవరో అప్పిచ్చేవారు ఉన్నారంటే అడగాలని వచ్చాను. నాన్న, మట్టి తొక్కుతున్నావని నిన్ను ఏసడించుకుని అప్పుల కోసం వీధుల వెంట తిరగటం అంతకంటే అసహ్యమని నాకు తెలుసు. నాన్న, నేను మారిపోయానని చెప్పేందుకు రాలేదు. మేం మారవని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చాను. నాన్న, అంతే.
నేను మారం, మా తరం అంతే. నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫూల్. డబ్బు నేను చవటని ఆ కిటికీ దేనికి ఆ చూపులు? ఏమిటండి అలా ఉన్నారు? సావిత్రికి మనం డబ్బు ఇవ్వలేదనుకో, సావిత్రి వాళ్ళ ఆయన మనల్ని వీధిలోకి ఇడుస్తారు. సరస్వతి పెళ్లి వద్దన్నాం అనుకో, దానిది చిన్న వయస్సు, ఈ పెళ్లి చెడిపోవటం అది భరించలేదు. మీరేం బాధపడకండి, ఇవి మనకి ఎప్పుడూ ఉన్న కష్టాలేగా. మిమ్మల్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అమ్మా అమ్మా, నువ్వా బాబు? రా. ఏంటి నాయనా? అమ్మా, మన సావిత్రికి నెలలో కట్నం డబ్బిచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను. మా నాయనే, నువ్వు ఎప్పుడా పని చేస్తావా అని నేను 1000 దేవుళ్ళకు మొక్కుకుంటున్నాను. అమ్మా, సరస్వతి పెళ్లి కూడా వచ్చే నెలలో జరపాలని. శుభం. ఈ 2 శుభకార్యాలు జరిపించాలనే ప్రావిడెంట్ ఫండ్ లోనికి అప్లై చేశాను. కానీ అనుకున్న దాంట్లో సగమే అందింది. అయితే ఇప్పుడు ఎలారా? అమ్మా, నేను డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడినా ఏ రోజు ఏదీ నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదు. ఒకసారి నీ మెడలో ఉన్న గొలుసిస్తే. నా గొలుసా? ఆ మహారాజు పోయాక పుస్తలు చెడగొట్టుకుని చేయించుకున్నా నీ గొలుసు. ఇప్పుడు దీన్ని కూడా ఆరాయింపు చేస్తానంటావా? ఆ మాట అనటానికి నీకు నోరట్ట వచ్చిందిరా? అమ్మటానికి కాదమ్మా, అవసరం వచ్చింది కనుక తాకట్టు పెడదామంటున్నాను. ఈ 2 బాధ్యతలు తీరిపోతే డబ్బు రాగానే విడిపించేస్తానుగా. విడిపించేస్తావు? తోడ పుట్టిన చెల్లెలకి కట్నం డబ్బులు ఇచ్చి పంపించలేక చుక్కలు లెక్క పెడుతున్న వాడివి నా గొలుసు విడిపించేస్తానంటే నేను నమ్ముతాననుకున్నావా? ఒరే, నేను బంగారం మీద మోజుతో కాదురా ఈ గొలుసు వేసుకు తిరుగుతున్నది. మహారాజులాగా బ్రతికిన మీ నాన్న శ్రార్థం నువ్వెంత ఘనంగా పెట్టావో నేను ఇంకా మర్చిపోలేదురా. రేపు నేను చస్తే నన్నింత బుగ్గి చేయటానికి నువ్వు నలుగురిని చందాలెత్తకుండా ఉండటం కోసమేరా నా దగ్గర ఈ కాస్త బంగారం ఉంచుకుంది. అది కాదమ్మా. నువ్వేం మాట్లాడు. నాకు ఇహం కంటే పరం ముఖ్యం, బ్రతుకు కంటే చావు ముఖ్యం. ఇక ఎప్పుడు నీ అవసరాలకి నా గొలుసుకు మాత్రం లంకె పెట్టకు. వెళ్ళు. ఈ భయాలతోనే మనం అందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అమ్మాయి సావిత్రి, ఏమ్మా? మీ అన్నయ్యకి ఏదో డబ్బు వచ్చినట్టుంది. రేపు పొద్దున్నే మీ ఆయన్ని అడగమను, లేకపోతే అది కాస్త పులుసులో కలిసిపోద్ది. అలాగేనమ్మా.
ఇదేమిటి వెళ్తూ తలుపు వేసి వెళ్ళాను కదా, ఇప్పుడు తీసుంది ఏమిటి? ఏమిటండి, ఏమైంది? ఏం లేదే, ఒంటరిగా పడుకుంటే నిద్దట్లో పేడకాలు వస్తున్నాయి. పడుకుందాం పద. అబ్బా, అసలే నా ఒంట్లో బాగోలేదండి. పడుకోండి. నా మాట వినవే ప్లీజ్. ప్లీజ్ అండి, నా మాట విని పడుకోండి. సరే, ఏం చేస్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్. అల్లుడు గారు, టైం అయిందిగా, ఇక వెళ్ళిరండి. మరి నీకేదన్నా బక్షిస్ ఇవ్వద్దు? బాలేదనివే. నా డబ్బు, అమ్మో నా డబ్బు, నా డబ్బు. అమ్మ చింతామణి, పంచాయతీలు మింగేవాడు ఒకడైతే మున్సిపాలిటీలు మింగేవాడు ఇంకోడని నైస్ గా పాట పాడి నాకే మస్కా కొడతారా తల్లి కూతుళ్ళు. తీ డబ్బు తీ. ఏం డబ్బు? డోంట్ టాక్, డోంట్ టాక్ అంటే డోంట్ టాక్ అంతే. అసలు శుభకార్యానికి ఉపయోగపడాల్సిన డబ్బు నేనెంతో కష్టపడి మాస్టర్ ప్లాన్ వేసి కొట్టుకొచ్చాను. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయి, లేదు పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. టేక్ కేర్. ఆయాస పడకండి. జగ్గు, ఈయనేదో అడుగుతున్నారు, ఇచ్చి పంపయ్యా. కూర్చోండి, వచ్చి ఇస్తాడు. మోయలేని బరువు నీ మీదకు తీసుకురావద్దని, ఈ పెళ్లి ఒప్పుకోవద్దని అన్నయ్య నాకు మరీ మరీ చెప్పాడు. కానీ ఏం చేయను, జీవితంలో ఎదిరించడం చేతకాని దాన్ని. నా పెళ్లి కోసం నువ్వు అమ్మ మంగళసూత్రం అమ్ముతుంటే ఏవి ఎరగనట్టు నటించాను. అప్పు కోసం నువ్వు ప్రతిరోజు ఊరంతా తిరిగి వస్తుంటే తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను. ఇప్పుడు నా కట్నం విషయంలో మీరు పడే ఆవేదన నా కళ్ళారా చూశాను. కన్నవారి మాన మర్యాదలు మంటలో కలిసిపోయినా నా పెళ్లి కావాలని నేను అనుకుంటే నాకు నిష్కృతి లేదు. అందుకని నీ ఇంట్లోంచి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. లోకమంతా దీన్ని లేచిపోవడం అంటుందని నాకు తెలుసు.
ఇంట్లో ఉండి బరువు బాధ్యతలు కల్పిస్తూ మిమ్మల్ని హత్య చేయడం కన్నా లేచిపోయిందనే అభినందన మోయడం తేలికని నిశ్చయించుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీ అమ్మాయి సరస్వతి. ఓం సుముఖాదర మహాభోం ఏకదంతాదర మహాభోం కపిలాదర మహాభోం గతకర్ణకాదర మహాభోం లంబోదరాదర మహాభోం వికటాదర మహాభోం విఘ్నరాజాదర మహాభోం ధూమకేతవేన మహాభోం గణాధ్యక్షాదర మహాభోం బాలచంద్రాదర మహాభోం శూర్పకందాదర మహాభోం హేరంబాదర మహాభోం స్కందపూర్వదాదర మహాభోం మహాగణపతనే నమః. ఈశాన పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ప్రియతాన్ భగవాన్ మంత్రమధ్యే క్రియామధ్యే యత్కించక్రియతే కర్మ తత్కర్మ సమరం కురు విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అమ్మా అయ్యో కుయ్యా మొర్రా కుయ్యా. ఒక్క రాత్రి సానిదాని కొంపకెళ్ళి అన్ని వేలు తగలేసి వస్తారా? సిగ్గులేదు? ఎందుకే సిగ్గు? ఎందుకు సిగ్గు? నేనేమన్నా మన సొంత డబ్బులు తగలేశానా? నువ్వు మీ అన్నయ్య దగ్గర కొట్టేశావు, నేను నీ దగ్గర కొట్టేశాను. సిగ్గు అంట సిగ్గు. చూడండి, మా వాడికి తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాలని తెలుసు, తీర్చకపోతే మీరు కోర్టుకి వెడతారని తెలుసు, ఆ తర్వాత ఇల్లు వేలం వేస్తారని తెలుసు, ఆ తర్వాత ఇంటిల్లపాది హలో లక్ష్మణ అంటూ రోడ్ల వెంబడి పడతారని తెలుసు. కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? పోని మీ వాడికో గొప్పింటి అమ్మాయితో స్నేహం ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని మా బాకీలు తీర్చచ్చు కదా అని మీరు సలహా ఇవ్వచ్చు. కానీ మా వాడు పరువు, మర్యాద, మానం, అభిమానం అన్ని మంట కలిసిపోయినా సరే ఇతరుల దగ్గర మాత్రం చెయ్యి చాపడం వాడి పాలసీ. అది మావయ్య ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. వచ్చినా సరేరా, నేను నీ మావయ్యని మంచివాడిని కనుక నీ ఫ్యామిలీ పొజిషన్ ఏమిటో వీళ్ళకి దాపరికం లేకుండా చెప్పి దయదల్చండి మహాప్రభు అని ఈ గాడిదల్ని ప్రాధేయపడుతున్నాను. అదే ఈ పెద్ద మనుషుల్ని ప్రాధేయపడుతున్నాను. మా గురించి నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. మా నాన్నగారు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా 15 రోజులు తీరుస్తాను. తీర్చలేని పక్షంలో నన్ను నడివీధులు నిలబెట్టమను. అందుకు నేను సిద్ధమే. అంతకంటే ఇంకా ఏం కావాలి భయ్యా? ఇన్ని నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకా 15 రోజులు ఆగాలేమా? 15 రోజుల తర్వాతే వస్తాం. లేవండి భయ్యా, పోదాం. మీరా ఎంతసేపు వచ్చి? నువ్వు ఆవేశంగా 15 రోజుల్లో అప్పు తీర్చేస్తాను అంటున్నప్పుడు రాజు, నీ ఆవేశం చూస్తుంటే అమ్మాయికే కాదో నాకు కూడా ఉత్తేజం కలుగుతోంది. ఒక చిన్న విషయం, నీ చెప్పులో రాయి పడిందనుకో, దాన్ని బయట పారేసే వరకు నీ నడక సరిగ్గా సాగదు. చూస్తుంటే మీ ఇంట్లో మీ మావయ్య నీ చెప్పులో రాయిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తావో మరి? ఆ దెబ్బతో దిమ్మ తిరిగిపోయి బొమ్మ చేతికొచ్చేయాల. సరే సరే, కుర్రాడివైనా నీకు అన్నీ తెలుసనే అనుకుంటాను. అమ్మాయిని దించి వెళ్దామని వచ్చాను. వస్తాను అమ్మాయి, వస్తాను. మా నాన్నగారి మాటలు వింటుంటే ఆయన భుజంగరావు గారేనా అని అనుమానం కలుగుతోంది కదా. నేను ఆ ఇంటికి వెళ్ళిన రోజు నుంచి గమనిస్తున్నాను. ఆయన మా నాన్న కాదు, నాన్నగారి పోలికలున్న మరో మనిషి. అతన్ని పోలీసులకు పట్టించొచ్చు. అంతకన్నా ముందు మా నాన్నను వాళ్ళెక్కడ చేర్చారో అది తెలుసుకోవాలి. అందుకని మేము నాటకం వేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. నాటకం? మీరెందుకు
ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు? నా జ్ఞాపక శక్తినే పరీక్ష చేస్తున్నారా? అసలు మీ గుండెకి ఆపరేషన్ చేయాల్సింది ఈ వేళేనని ముహూర్తం పెట్టిన పంతుల్ని నేనే కదా, డాక్టర్ని నేనే కదా. తప్పదు, రావాలి. కమాన్. తప్పదా? తప్పదు. వాడి ఆస్తి ఐశ్వర్యం గురించి తెలుసుకున్నాం గాని వాడి జబ్బుల గురించి తెలుసుకోలేదు. పంప మునిగిందిరా దేవుడా. నిన్ను బంధించడం వల్ల నీ ఫ్యామిలీకి, నీ ఆఫీస్కి నా సొంత సొమ్ము మదుపు పెట్టి, ఇదిగో చూడు, ప్లాట్ఫామ్ మీద అడుక్కునే వాళ్ళ అయిపోయాను. పోనీ ఓ పని చేస్తావేటి? చూడు, ఇదిగో ఈ ప్యాలెస్, ఈ డెన్ ఓ 10,000 కొనేసుకో. నా చెల్లెలు పెళ్లి చేసుకుంటా. నేను కొన్ను. ఒప్పుకోవయ్యా బాబు. నేను కొనను. రే ఆయన కట్టుకుని కలిసారా? ఉన్నాడు. చెట్టంత మనిషిని నీ బాబుని బతిమాలుకుని, పెట్టంత మనిషిని నిన్ను బతిమాలుకుని, నీ యవ్వ నా బతికి ఎలాగైపోయిందిరా. నేను మోయటం ఎందుకురా? అమ్మకుంటున్నా కొడుక, నన్నే కలిసేస్తావరా? గురువా, గురువా, నువ్వొచ్చేసేవేట్రా? హాయ్ బాబాయ్. ఆఫీసర్ గారికి గుండె జబ్బు ఉందంటే మనకు తెలదు. నీ గుండె జబ్బు ఉంది, ఇవాళ నీకు ఆపరేషన్ చేయాలా, వస్తావా సత్తావా అని కూర్చున్నాడు డాక్టర్. హలో ఏళ్ళు చూపెట్టేసి పరిగెత్తుకొచ్చేసాను. ఏదో వత్తొత్తు కొడక, నువ్వేదో లక్షలు తెస్తావని నా సొమ్మంతా నీకు మదుపు పెడితే అక్కడి నుంచి పారిపోయి వస్తావా? వచ్చింది చాలక ఘనకార్యం చేసినట్టు కులుకుతున్నావా? ఒరేయ్, మా గురు ఎందుకు వచ్చిన ఫైటింగులు గురు? మనకి ఈ దోపిడీలు దొంగతనాలు మనకి అచ్చిరావు గాని, అలు ఆ మనిషి గుండె జబ్బంట, పాపం కట్లు తీసేతో ప్రాణాన్ని కాపాడిన పుణ్యమైన దక్కుద్రా. తీసేద్దాం. మరి నా చెల్లెలు పెళ్ళి చేసేద్దాం. అయ్యా, తమరు మమ్మల్ని అర్జెంటుగా క్షమించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రాణాలు పోతాయి. నాకు ఏ జబ్బు లేదయ్యా. ఐఎమ్ ఆల్ రైట్. బాబు, మీ డబ్బు అప్పన్నంగా కాజేద్దామని మిమ్మల్ని బంధించాం గాని మీ ప్రాణాలు తీయడానికి మేము కషాయోళం కాదు బాబు. మాకు పిల్ల పాప ఉన్నారు. వృత్తిరీత్యా మీరెవరైనప్పటికీ మీలో గొప్ప మానవత్వాన్ని చూస్తున్నాను. ఆ వేళ నా కంఠం మీద కత్తి పెట్టి బెదిరించిన విప్లవకారుడు నువ్వే కదూ? ఆనాడు మీరు నాకు అన్యాయం చేస్తుంటే నా సహనం చచ్చిపోయి మిమ్మల్ని ఎదిరించాను. ఈవేళ మీరెక్కడో బంధింపబడి ఉంటారని అనుమానం కలిగాక మిమ్మల్ని రక్షించాలని వచ్చాను. నా డబ్బు కోసం వాళ్ళు నన్ను బంధించిన నిజానికి నష్టపోయింది వాళ్ళు. నన్నేం బాధ పెట్టలేదు. అన్నట్టు నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఆయన మరెవరో కాదండి, మన అల్లుడు గారే. అల్లుడు గారా? అరే, మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే. అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు? చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రి మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా?
నీ నీతి మాలినతనాన్ని భరించలేక వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కెల్, చెప్పు. లేదురా నీకు? మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఏం చేశాడని రా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా, చంపాలి. చంపి నిన్ను పాతేయాలి. ఏం చేశాడు అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు? బాబు, వీడిని తమ్ముడురా. తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. పత్రా. వాడెందుకు కొట్టాడో తెలుసమ్మా? చెప్పు. పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా, ఆవిడ ముందు గొప్పలు చూపించుకోవడానికి. ఒరే కృష్ణ, నువ్వు చిన్న కొడుకువైతే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు. నీకంటే ముందు నుంచే చూస్తున్నాను. వాడెప్పుడూ తప్పు చేయడు. వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం. ఏం జరిగిందో తెలుసా అని. వాడు నిన్ను చూసి వణికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను. ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానురా. ఈమె నా చెల్లెలు ఇల్లు వదిలి వచ్చేసింది. మీ సేవా సాధనలో ఉందేమో. సారీ, ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు. వస్తానండి. ఇలా రా. వస్తున్నా. నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది. నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను, అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్. ఓకే? రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో, ఏం చేయగలను నాకేం అర్థం కావటం లేదు. నీ అభిమానం, ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు. పద. మంచి తరుణం మించిపోవును, ఆలసించిన ఆశాభంగం. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. 8 days 8,000. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. రాజు, అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట. మనలాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో, లేదా కన్నవాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాను అనుకో, లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో, అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడిని అవుతాను. ఏమిటా నువ్వు మాట్లాడేది? మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఈ ఇంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు. ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక ఆగు. ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా? ఆ మాట నువ్వంటున్నావా? నువ్వు ఏమిట్రా అది? ఆవిడ అలా రెట్టిస్తున్నావు. మరి చూడమ్మా, నాయనమ్మా నాన్న చచ్చిపోయాడు అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్. నాన్న చచ్చిపోలేదు. నాన్న చచ్చిపోలేదు. మనందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాలు రాసి చంపేశాం. కొండంత మనిషిని చాదస్తుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరూ కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా?
ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్డ్ బై ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. నోరుంది కదా అని తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరువు పోయే పని కాదని నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు. ఇవాళ నీ కొడుకు ప్రయోజకుడైనందుకు ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత ఆనందించేవాడివిరా. రాజుగాడి గదిలో దూరి డబ్బు కాచేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలియచావట్లేదు. పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో వాడు బాంబుల పేర్లా పేల్తాడు. అసలు ఈ గొడవంతా దేనికి? నువ్వు మీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కుక్క పెట్టి ఒక ఏడు పేడు ఆవిడే కాచేసుకొచ్చి మనకిస్తుంది. రాజు సైకిల్ దుక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు. మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు. వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదన్నాం. ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా? అందుకే వాడి చేతిలోంచి మనం తీసుకోము. మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు, ఎవ్వరికి అనుమానం ఉండదు. ఆ డబ్బు నువ్వు తెస్తావు. వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా? ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు. వాళ్ళు నువ్వే చంపేశావు. బాబు ఏమైందమ్మా? ఎందుకు కేకలు పెట్టావు? నాయనమ్మా ఏమైందమ్మా? ఏం లేదు బాబు, ఏదో పీడకలు వచ్చింది. మీ నాన్న గుర్తుకొచ్చాడయ్యా. సరే ఊరుకో. ఏమిట్రా లోపల నుంచి వస్తున్నా? ఏమిటి ఏమిటారు చేసిన పని? ఏం చేస్తా తప్పలేదమ్మా. అమ్మా వదలమ్మా, మీరు కూడమ్మా. దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా? తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు?
ఒక సిగరెట్ వెలిగించినంతసేపు లేదు నీ పెద్దరికం, ఒక దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికం. అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు. ఏమిటి నీ గొప్ప? నాన్న చచ్చిపోయి 4 రోజులు కాలేదు, రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు. నీ పెద్దరికం నాకు అక్కర్లేదు. సచ్చినాడా ముసలిముండా. ఐఎమ్ సారీ, నీకు మర్యాద ఇవ్వాలి కదూ. చూడు మిస్టర్, నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటకు వెళ్ళిపోవచ్చు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? తెలుసు. నిన్ను అన్నా అని గుర్తించాలి, నువ్వు తంతే పడుండాలి. అంతేకాదు, దున్నపోతులా తింటూ కూర్చోకూడదు. కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి, అప్పుడే నీకు తిండి. ఓహో, సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి, అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ. నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి, వెళ్తాను. గుడ్ బై. నువ్వు కళలు కంటూ ఊహల్లో తేలకు. Go and enjoy. Come on. వెధముఖాలని వెధముఖాలు. పొద్దున్న లేచి ఏ వెధమండ ముఖం చూశాను. గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది. ఎవరినే వ్యధముండలంటున్నావు? నిన్ను కాదులే. నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే. కొందరు మొగుడు చచ్చి వ్యధముండలవుతారు, మరి కొందరు మనసు చచ్చి అవుతారు. భూదేవి లాంటి మీ వదిలిని పట్టుకుని వ్యధముండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడా దేవుడు. ఏమిటి నువ్వు అనేది? నేను అన్నదేమనే తప్ప? తప్పున్నారా? మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కాని నీలాగా మొగుడుతో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగల్లాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టులని తెలుసుకోవే. కూతురనే ఇది కూడా లేకుండా వాగుతున్నావు. నీకు పిచ్చెక్కింది. పిచ్చే. రా అమ్మా రా, సమయానికి వచ్చావు. చూసావా అమ్మా, దేవుళ్ళంటే నా బిడ్డని మింగింది కాకుండా అది ఎన్ని మాటలు అంటుందో. ఇవి చేతులు కావనుకో అమ్మా, నీకు అన్ని భోగాలు ఉండి కూడా మా ఇంటికొచ్చి ఎన్నో మా కష్టాలు చూసిందానివి. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పందికొక్కుల్ని విరగడి చేయి తల్లి. మీరేం బాధపడకండి మామగారు, నేను మీ మనవడు కలిసి ఆలోచించాం. నాకు చిన్నప్పటి నుంచి లక్షాధికారులతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి. మీ అంతటా మీరే పిలిపించేసరికి నేను కూడా ఓ లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి. ఏం లేదు, మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది. కూర్చోండి. అదృష్టవంతురాలు, తొందరగా రా. ఆ అదృష్టానికి వారసురాలుగా మాత్రం ప్రవర్తించడం లేదు. ఆ ఇంట్లో 4 రోజులుండి ఇక్కడికొచ్చినా ఆ గూటి పొలకే పలుకుతోంది. నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ ఇద్దరికేనన్న అభిప్రాయం. అంచేత మీరిద్దరూ ఇక్కడే 4 రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువేమిటో కాస్త తెలియజెప్పండి. మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు ఉంటుందండి. సరే, మమ్మల్ని ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పేయండి. ఈవేళే వచ్చేస్తే చాలా సంతోషిస్తాను. వరాలు, నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడవయ్యావు. ఇప్పుడు ఇంట్లో సంసారాలని కూల్చేసే నీచులైన 2 దొంగల్ని ప్రవేశపెట్టాను. నువ్వెలాగైనా వాళ్ళని ఇనపెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని వాళ్లకు రుచి చూపించి వాళ్ళకు బుద్ధొచ్చి లెంపలేసు పారిపోయేలా చెయ్యాలి. ఏం చేస్తావు? మరి ఆర్డర్ అయ్యాలే గాని వాళ్ళిద్దరికి దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలా చేసేస్తాను. నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాను. మొన్న 8 రోజులు సైకిల్ తొక్కి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు. అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఏంటి, మీ అన్నేను అన్నా అనాలా? అందాం. మీ తమ్ముడు అలా గాలిగా తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? సంసారాల్లో కొత్తగా పెత్తనానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బంది ఇదే. నిన్న మొన్నటి వరకు ఏరా అన్నయ్య అని పిలిచేవాడు
ఈవేళ నా భావాలు కట్టుబడి ఉండాలనేసరికి వాడి కొంచెం కష్టంగా ఉంది. ఓ ఇదేమిటి, నీ అన్నయ్య మెడలో వేస్తున్న దండని నీ మెడలోనే వేసుకొచ్చావే? మన తడాకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు. ఎలా ఉంది మన ప్రోగ్రెస్? ఏడ్చినట్టుంది. నీ ఎక్స్ పార్టీ వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టినట్టు ఫూల్. ఈ ఆస్తంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇన్నాళ్ళు మీ ఇంట్లో మంచానికి పట్టిన నల్లుల్లా పడున్నాం. దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుక్కుపోతే ఎంత బాగుండేదో. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ బంగారు పంజరంలోకి వచ్చేసాంగా. ఏమండి, ఇక్కడున్న ఒక్కొక్క వస్తువు మెల్లగా మన ఇంటికి చేరిస్తే ఎంత బాగుంటుందో. మన ఇద్దరం సరిగ్గా అమావాస్య నాడు పుట్టుంటామే. అందుకే ఇట్లాంటి గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి. దాచేయి దాచేయి దాచేయి. ఎవరా నువ్వు? నేను మా నాన్న కోసం వచ్చాను. అవును, నేను గొట్టంగానని వీడికిలా తెలిసింది? రేయ్ రేయ్ పుడతకీచు వచ్చేబెట్రా. నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది. మరప్పుడు చిల్లరలాగా వస్తుంది. ఇదిగో బాబా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు వెళ్ళు. డూప్లికేట్ భుజంగరావు గారికి నమస్కారం. డూప్లికేట్ భుజంగరావు ఏమిటి? నాన్ సెన్స్. డోంట్ టాక్ అంటే డోంట్ టాక్. తారు డబ్బాలో ముంచిన కుక్క పిల్లలా ఉన్న ఈ కర్రీ నా కొడుకు, నీ కొడుకు, అవునా కాదా? ఈ ఇనపెట్లో ఉన్న డబ్బంతా కాజేయాలని వచ్చావు, అవునా కాదా? మీరు విన్నది నిజమే. ఏదో పిల్లలు గలవండి, కావాలంటే ఓ అనావాట ఇచ్చుకుంటాను. అనావాటనా? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది నీ మోఖం. హలో, నన్ను ఇక్కడికి పంపించిన మా బాసు నాకు ₹10 వాటా ఇస్తా అన్నాడు. కావాలంటే నా వాటాలో 50-50 పావల వాటా ఇచ్చేస్తాను. ఏం ఓకేనా? గత్యంతరం లేదు. ఓకే మరి. ఓకే, ఒప్పుకుంటున్నాం. తెరో ఎనపెడతారో. ఎనపెట్టా? దీనికి 3 నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ పెట్టాడు ఆ భుజంగరావు గారు. సరే, ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను, నువ్వు వెళ్ళావు. తేల్చుకుందరు గాని, కానీ రేపు పొద్దుట ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది. అది గాన జరిగింది అంటే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. ఇప్పుడు ఏం చేయటం? ఈ గన్నం గడిచి బయట పడాలి అంటే ఇప్పుడు ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ ముందు జీతాలు ఇచ్చే. పర్వాలేదులేదే, ఈ గన్నం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకి లక్షలు వస్తాయి. నీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేయి. సరే, నేను మెల్లిగా ఒక్కోటి ఒలుచుకొచ్చి మీకు ఇస్తాను. పద పద. నిన్న తాటాకులు కట్టావు, ఇప్పుడురా చూద్దాం. ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళకి తెలుస్తుంది, కంగారు పడతారు, బయటికి పోతారు. హీఈస్ జానీ జింజర్, మా బాస్ లాంటి వాడు. హీఈస్ మై బ్రదర్. సారీ, అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. హీఈస్ మిస్టర్ రాజ్, రవిరాజ్. హలో. ఏమిటి జిగర్ భాయ్, మన వాళ్ళలా దెబ్బలు తింటున్నారు? కొట్టి రావడానికి కాదు, వాళ్ళని పంపించింది అతనికి సాలి రావడానికి.
ఓ దున్నపోతుల బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఖర్చు కొంచెం. తొమ్మిది 7 నా నడుము పట్టుకో, లాగో, దమ్ము బిగపట్టు, లాగో లాగో. మేమిద్దరం చెడుగుడు ఆడుకుంటున్నాం రా పిల్ల నా కొడక. పడక పడక. సార్ సార్ పెట్టేమనే కావాలి సార్? మంచి వెరైటీ ఉంది సార్. వద్దు పోయా. మంచి వెరైటీ సార్, మంచి ఫ్యామిలీ టైప్. ఇంతవరకు బిజినెస్ లో కూడా దిగల. ఈ ఊరు పిల్లే సార్. పేరు సరస్వతి. సరస్వతి. పద. ఇదిగో గురు. హలో, పోలీస్ స్టేషన్. మీరు వెంటనే బయలుదేరి మంగమ్మ బ్రోతల్ హౌస్ కి రావాలి. ఈ ఊరు పిల్లన్నావే, ఆ అమ్మాయి ఏది? సరస్వతి ఫ్యామిలీ గర్ల్. ఇంకా వ్యాపారంలోకి దిగలే. మంచి హుషారైన కానిస్టేబుల్స్. ఏమైనా పిల్లగాల్సి వచ్చిందా సార్? నేను అలా సాని కొంపకొచ్చి సహస్రనామాచ్యం చేస్తున్నానంటావా? పేరెక్కో వెళ్ళా. ఆగు. కానిస్టేబుల్స్ రాని. ఇది నాకే పోజు కొడుతోంది. కానిస్టేబుల్స్ వ్యాన్ ఎక్కించండి. బాబు, నువ్వెందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు? నీ సుఖం కోసం నువ్వు సాని కొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా. నీ సుఖం నువ్వు చూసుకునేవాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు? ప్రాణాన్ని తెగించి 8 రోజులు సైకిల్ ఎందుకు తొక్కుతావు? దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాజులా బ్రతికేవాడివి. బాధపడుకునైనా లోపలికి పద, స్నానం చేసి భోంచొద్దు గాని. రేయ్, ఒకసారి ఇట్రా. ఏంటి ముసల్దానా? బాలే దర్జాగా ఉన్నావురా. చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుగోడుందో? ఒరే, నిన్ను నేను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. తలెత్తి ఒకసారి ఆకాశం మీద కుమ్మే. ఉమ్మా? అంతేరా నేను అడుగుతుంది. సరే. ఒరే, ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరికదా, తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో. పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసు. ఒరే, దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఇనుప చెవులు అడ్డుగా ఉన్నాయి. నీ చెయ్య చితికిపోతుంది, జాగ్రత్త. జీతాలు ఇవ్వాలి గీతాలు ఇవ్వాలి అంటూ నా ఒంటి మీద నగలన్నీ ఒలుచుకుపోయావు. ఇంకా ఇమ్మంటే నా ప్రాణాలు తప్ప మరేమి లేవు. అనుకున్న ప్రకారం జీతాలు ఇవ్వకపోతే ప్రాణాలు దక్కవు, పరువు దక్కదు. లక్షలు బీరువాలో వచ్చేయాలంటే ఏలు పెట్టాలి మరి. ఇదిగో, లేకపోతే మీరు రాజులాగా సైకిల్ పందెం అన్న దొక్కు. 8,000 వస్తాయి. 8,000. 8,000? చింతామణి దండ కూడా వేయి.
ఏమండి జనం ఎవరు లేరండి. గొప్ప గొప్ప సినిమాలు మెల్లిమెల్లిగా పికప్ అవుతాయి, ముందు జనం రారు. మనకి అంతే. నీకెందుకు, నేను తొక్కుతాగా. రావయా, రిబ్బన్ కటింగ్ టైం అయింది. రే రికార్డు పెట్టా. జయము నిశ్చయమురా భయము లేదురా, దంకు గొంకు లేక ముందు సాగి కొమ్మురా. అసలు ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవిని కలిశాను. మీ ఇద్దరం కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు. అందుకని మీ ఇద్దరం గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రండి బాబు గారు. పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్సులో వచ్చినందుకు క్షమించాలి. నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను. నేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవర్ రెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి. దట్స్ వై దిస్ డ్రెస్. ఏ డ్రెస్ లో ఉన్నా మీరు నా కాబోయే వియ్యంకులు, అది నా సంతోషం. మీకు సంతోషం అయితే మాకు సంతోషమే. మీ అందరి చేతిలోని విసిల్కర్లో సారి చూపించండి. బావగారు, వీడొక్క దగాకోరు, వీడిని నమ్మొద్దు. ఏవో దొంగ ఫోటోలు వచ్చేసి నన్ను అల్లరి చెయ్యాలని. బాబు, మీలాంటి వాళ్ళందరూ చేరి వాడిని దగాకోరుగాను దగులుబాజీగాను తయారు చేస్తున్నారు. వాడు దగాకోరే, మరి ఇదేదో మోసం బావగారు. మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లే చేసుకోలేదు. అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియనే తెలియదు బావగారు. సరస్వతి, మేము దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నామండి. మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు మా నాన్న. సరదాగా దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్లి అవుతుందా? సరదాగా దండలు మార్చుకోవడం కాదు, కొంతకాలం కాపురం కూడా చేశారు. కాపురం చేస్తున్న భార్యాభర్తలను విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం. దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలరు, తెలుసా? అది కాదు బావగారు. మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి, లేదా మిమ్మల్ని జైలుకి పంపించాల్సి వస్తుంది. అమ్మాయి, మీరిద్దరు వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఒరే నాయన బాబు, ఇదంతా నీ గొప్పతనం రా. మన వంశ గౌరవాన్ని నిలబెట్టావురా బాబు. మీ అభిమానానికి కృతజ్ఞుని. నా డ్యూటీ మాత్రం నేను చేశాను. నువ్వెంత మంచివాడు బాబు. హలో తక్కరా. అమ్మ కుర్రనా కొడక, నీ కూడా లోకు అయిపోయాను రా. తెల్లారేలోగా నీ నుంచి నీ బాబు నుంచి దొక్కుతాను రా, పేడ వదిలిపోతే. నువ్వు టీ దాగరా. సావిత్రి, నీ మొగుడికి నిద్రమత్తు పోయి హుషారుగా సైకిల్ దొక్కి పందెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది. నేను చెప్పినట్టు వింటావా? ఏమిటో చెప్పండి, చేస్తాను. ఏం లేదు, సాచి లెంపకే కొట్టి. చూడు బ్రదర్, మీ దంపతులిద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారకులయ్యారు.
అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరెన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలున్నాయి. వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు. కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పరువే గనక అలా చేయదలుచుకోలేదు. ఆ నగలివు. అదిగో మీ ట్రంకు పెట్టి. ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్నున్నాయో మాకు బాగా తెలుసు. ఇక నుంచి ఆయన గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి. అలాగే సార్, మా దారిని మేము వెళ్ళిపోతాం. బ్రతికినంత కాలం మిమ్మల్ని తలుచుకుంటూ బుద్ధిగా బతుకుతాం. మాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. పదవే. నేనే. ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. తెలిసిన వాడివి, నాకు సాయం చేయి. దయచేసి వెళ్ళిపో. సారీ డియర్, సారీ. నాది ఎన్నాళ్ళ కోరికో. గురు దక్షిణ. ఒక పక్క నా భర్త సావు బతుకుల్లో ఉంటే ఆ జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి. మీ ఇంటి పరువు ఇలా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చూడమ్మా, ఈ క్యారేజీ మా చిన్నబాబుకిచ్చి మీకు ఇష్టమని మీ అమ్మాయి స్వయంగా తయారు చేసింది. ఒక్కటి కూడా వదలకుండా తినమని చెప్పు. తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను, నువ్వు పద. ఏమ్మా, ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నావు. మేము తినకూడదా? అది కాదు బాబు, అది నాకు తెలుసమ్మా. నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు. ఈ వేళ ఇంత శ్రమపడి ఇన్ని వండావంటే ఇదేమిటో ఊహించగలను. చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యకూడని ఘోరాలు చేస్తున్నాడు. ఇంటి పరువు బజారుకి ఈడుస్తున్నాడు. అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం. తల్లి కదూ, చంపేయడానికే నిర్ణయించుకున్నాం. చూడు తల్లి, వాడు దుర్మార్గుడే కావచ్చు, కానీ వాణ్ణి కనిపించింది మనమమ్మా. చూడు, వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ. అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం. ఏమ్మా? పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరమనీచుడిగా తయారైన మీ మనవుడు చేసే ఘోరాలు భరించలేక వాడిని చంపి నేను చావాలనుకున్నాను. అమ్మా, మన ఇంటి సమస్య మన చావులతో పరిష్కారం కాదు. తమ్ముడిని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను. ఏమిట్రా అది? చెప్తాను. వాళ్ళు వస్తున్నారు, మీరు బయలుదేరి. వెళ్తామండి. వెళ్ళొస్తామమ్మా, పదా.
పారిపోయిన కుర్రాడెవరు? చంపేస్తాను చెప్పు. నీతో పారిపోయిన ఆ కుర్రాడెవరు? చెప్పవే. సంగతి అడగటానికి నువ్వెవరు? ఎవర్నా? సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతాను. అప్పుడు తెలుస్తుంది నేనెవరినో. చెప్పు. నీతో చేయి కలిపిన ఆ కుర్రాడెవరు? ఏమిటి నా మీదేదో అధికారం పెద్దరికే ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీ అన్నయ్యని. అన్న, అక్క, చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం. అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి. మర్యాదగా వెళ్ళు, లేకపోతే బ్రదర్ బ్రదర్ నువ్వన్న మాటలే నీ చెల్లెలు అంటోంది. గ్రేట్. వదిలే అమ్మ, వదిలే. చూడు బ్రదర్, ఆ వేళ ఆ పిల్లని అనుభవించే గురువు అన్నట్టు తోసావు. ఈ పిల్ల నీ చెల్లి అని సెంటిమెంట్ ఉంటే కాసేపు అలా పక్క తప్పు. అది నీకు మంచిది, మాకు మంచిది. నా చెల్లి నేను చేతురా ప్లీజ్. ఏమ్మా? ఒరే బాబు, వాళ్ళు అసలే దుర్మార్గులరా. వాళ్ళని ఏం చేస్తారో ఏమో. కాస్త నువ్వు వెళ్ళు బాబు. నాయనమ్మ, వేడిగా ఉన్నప్పుడు బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది, ఆరిపోయాక పట్టుకుంటే మసి అవుతుంది. అలాగే ఆ దుర్మార్గులతో స్నేహమైన శత్రుత్వమైన ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి. ఎంత పని జరిగిందిరా? ఒరే కృష్ణ బాబు, అన్నయ్యని వెళ్ళతో చెప్పమ్మా. అన్నయ్యని చంపేస్తారమ్మా. అమ్మా, నాయనమ్మా, వెళ్ళండి, వీడిని నేను చూసుకుంటాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.